ఫ్రెండ్స్, భారత్-అమెరికా సంబంధాల మధ్య మరో కొత్త అలజడి రేగింది. దాంతో ప్రపంచ రాజకీయ వేదిక మరోసారి కలకలమైంది. ఈసారి రష్యా నుంచి వచ్చిన ఒక బలమైన సమాధానం డొనాల్డ్ ట్రంప్కు, అమెరికాకు ఒక్కసారిగా చురకలు తగిలించే జవాబుగా మారింది. ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఒక్కసారిగా అన్నాడు, ప్రధాని నరేంద్ర మోదీ నాకు మాట ఇచ్చారు, భారత్ ఇక రష్యా నుంచి చమురు కొనదు. ఇంకా భారత్ ఈ మాట నిలబెట్టుకుంటే తర్వాత చైనా వైపు చూస్తాం అని చెప్పాడు. ఈ మాటలు అడవిలో నిప్పులా వ్యాపించాయి. అమెరికా మీడియా దీన్ని ఆదిపెట్టి భారత్ ఇప్పుడు పూర్తిగా అమెరికా పక్షంలో చేరిపోయిందని చిత్రీకరించింది. కాని కొన్ని గంటల్లోనే రష్యా ఆటను తిరగరాసింది. రష్యా రాయబారి డెనిస్ ఆలిపోవ్ చిరునవ్వుతో ఒక స్పష్టమైన సందేశమిచ్చాడు, భారత్ మా అత్యంత విశ్వసనీయ భాగస్వామి. వారికి అవసరమైనంత కాలం మేం చమురు సరఫరా చేస్తాం. ఈ మాటలు కేవలం జవాబు కాదు, అమెరికాకు, ప్రపంచానికి ఒక గట్టి సందేశం. రష్యా మరో అడుగు ముందుకేసి, మా శక్తి సరఫరాలో 3వ వంతు భారత్ కొంటోంది. మా సంబంధం ఏ మూడో దేశం ఇష్టాన్ని బట్టి నడవదు. అది నమ్మకం, గౌరవం, పరస్పర ప్రయోజనాల మీద నిలబడిన బంధం అని చెప్పింది. ఇది స్పష్టం. అమెరికా ఒత్తిడి చేయొచ్చు, కాని భారత్ ఇప్పుడు ఎవరి ముందూ తలవంచే దశలో లేదు. ట్రంప్ తన బయాన్లో మోదీని గొప్ప నాయకుడని, స్నేహితుడని పొగడాడు. కాని వెంటనే మోదీ కెరీర్ ప్రమాదంలో పడకూడదని కోరుకుంటా అని ఒక హెచ్చరిక జోడించాడు. ఇదేం స్నేహం? ఎప్పుడూ బెదిరింపులతో వచ్చే స్నేహమా? అమెరికా కోరుకునేది ఒక్కటే, భారత్ రష్యాతో దూరం కావాలి, తద్వారా అమెరికా చమురు కంపెనీలు లాభాల్లో మునిగిపోవాలి. కాని భారత్ ఇచ్చిన సమాధానం రాజనీతి సౌమ్యత, వ్యూహాత్మక స్పష్టతల అద్భుత సమ్మేళనం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా అంది, భారత్ చమురు, గ్యాస్ దిగుమతుల్లో పెద్ద దేశం. ప్రపంచంలో అస్థిరతల మధ్య మా ప్రజల హితమే మా మొదటి ప్రాధాన్యం. మా శక్తి విధానం బయటి ఒత్తిడితో కాదు, మా జనం అవసరాలతో నడుస్తుంది. ఈ మాటలు చాలు భారత్ ఎవరి చేతిలోనూ ఆటవస్తువు కాదని అర్థం చేసుకోడానికి. భారత్ ప్రపంచానికి గుర్తుచేసింది, శక్తి ధరలను స్థిరంగా ఉంచడం, సరఫరాను నిర్ధారించడం మా వ్యూహంలో భాగం. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తే భారత్ వెనక్కి తగ్గదు. రష్యా మరో కీలక విషయం గుర్తుచేసింది, ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్లో రష్యా టెక్నాలజీ, ముఖ్యంగా S-400 మిసైల్ వ్యవస్థ భారత సైన్యంలో ఎంత కీలక పాత్ర పోషించిందో చూపించింది. పాకిస్తాన్ తన చిలిపి చేష్టలు చేసినప్పుడు ఈ రష్యా ఆయుధాలే భారత భద్రతకు కవచంలా నిలిచాయి అని రష్యా స్పష్టం చేసింది. మా సహకారం ఎవరిపై దాడి చేయడానికి కాదు, భారత హితాల కోసం. ఈ మాట అమెరికా రాజనీతికి గట్టి చెంపదెబ్బలా తగిలింది. ఇప్పుడు ప్రశ్న, ట్రంప్ చెప్పిన దాంట్లో నిజముందా? మోదీ నిజంగా రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తారా? భారత్ స్పందనలో ఈ వాదనకు ధృవీకరణ లేదు, ఖండన కూడా లేదు. కేవలం జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా ఇచ్చిన సమాధానం, భారత్ తన నిర్ణయాలను ఎవరి ఒత్తిడితోనూ తీసుకోదని స్పష్టం. ప్రపంచం ఇప్పుడు గ్రహించాలి, భారత్ ఇక ఎవరి ఇష్టానికి తలవంచే పాత భారత్ కాదు. ఈ భారత్ తన దారిని తానే చెక్కుకుంటుంది. తన విధానాల కేంద్రం ఒక్కటే, భారత హితం. ట్రంప్ మాటలతో వాషింగ్టన్లో గందరగోళం రేగినా ఢిల్లీలో ఎలాంటి కలవరం లేదు. భారత్ రుఖం స్పష్టం, మేం మా ప్రజల కోసం, మా అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటాం. ఈ బయాన్బాజీ ఇక ఎటు కదులుతుందో చూడాలి. ట్రంప్ వాదన నిజమవుతుందా, లేక రష్యా నమ్మకం మరోసారి భారత్ రష్యా స్నేహానికి ప్రపంచం ముందు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందా? కాని ఈ కథ ఇక్కడితో ఆగదు. ఈ రాజకీయ చదరంగంలో తదుపరి ఆట అమెరికా నుంచి రాబోతోంది. అప్పుడు తేలుతుంది, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు కేవలం తమ లాభం కోసం ఆడుతున్నారు. ఈ కథను దగ్గరగా చూస్తే ట్రంప్ మాటలు కేవలం రాజకీయ బయాన్ కాదు, అది ఒక పరీక్ష. భారత్ ఇంకా అమెరికా ఇష్టాలకు లొంగుతుందా, లేక తన దారిని తాను చెక్కుకుంటుందా అని తెలుసుకోవడానికి. కాని భారత్ సమాధానం చూస్తే ఒకటి స్పష్టం, వాషింగ్టన్ పాత వ్యూహాలు ఇక ఇక్కడ పనిచేయవు. ట్రంప్ ఈ మాటలు చెప్పిన సమయం గమనించండి. అమెరికా స్వయంగా శక్తి సంక్షోభంతో సతమతమవుతోంది. రష్యా మీద విధించిన ఆంక్షలు
ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థనే కొరుకుతున్నాయి. అందుకే వారు భారత్ రష్యాతో దూరం కావాలని కోరుకుంటున్నారు, తద్వారా రష్యాకు ఆర్థిక దెబ్బ తగలాలని. కాని భారత్కు బాగా తెలుసు, రష్యా నుంచి చమురు కొనడం ఆపితే నష్టం ముందుగా భారత్కే. అమెరికా చమురు ఖరీదైనది మాత్రమే కాదు, షరతులతో కూడుకున్నది. రష్యా భారత్ మధ్య నమ్మక బంధం కేవలం చమురుకే పరిమితం కాదు. రాబోయే కాలంలో ఈ సంబంధం రక్షణ, టెక్నాలజీ రంగాల్లో మరింత బలపడబోతోంది. రష్యాకు తెలుసు, భారత్ కేవలం కస్టమర్ కాదు, ప్రపంచ సమతుల్యాన్ని మార్చగల సహచరుడు. అలాగే భారత్కు తెలుసు, రష్యా కేవలం సరఫరాదారు కాదు, భద్రతకు నిజమైన సహచరుడు. ట్రంప్ మాటలు బహుశా రాబోయే అమెరికా ఎన్నికల వ్యూహంలో భాగమే ఉండొచ్చు. అమెరికా ప్రజలు రష్యా, చైనాలపై కఠిన వైఖరి కోరుకుంటారని అతడికి తెలుసు. అందుకే భారత్ పేరును మధ్యలోకి తెచ్చి తాను ప్రపంచ వేదికపై బలంగా ఉన్నానని చూపించే ప్రయత్నం చేశాడు. కాని నిజమేంటంటే, భారత్ ఇక ఎవరి రాజకీయ ఇమేజ్కు ఆడవస్తువు కాదు. రాబోయే కొన్ని నెలల్లో అమెరికా మళ్లీ భారత్ను తమ వైపు లాగడానికి పెద్ద వాణిజ్య ఒప్పందాలతోనో, రక్షణ సహకారం పేరుతోనో ప్రయత్నిస్తుంది. కాని భారత్ సమాధానం ముందే సిద్ధంగా ఉంది. మేం సహకరిస్తాం, కానీ మా షరతుల మీద. ఇంకో ఆసక్తికర అంశం, రష్యా, భారత్ కలిసి ఆసియాలో కొత్త శక్తి మార్గం కోసం పనిచేయొచ్చు. ఇందులో మధ్య ఆసియా, ఇరాన్ కూడా భాగమవచ్చు. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచ శక్తి రాజకీయ భూపటం శాశ్వతంగా మారిపోతుంది. అమెరికా చమురు రాజకీయాల పునాదులు కదిలిపోతాయి. ట్రంప్ మాటలు కేవలం ఒక ఆరంభం. అసలైన కథ ఇప్పుడు రాయబడుతుంది. అందులో భారత్ కేంద్ర బిందువుగా, అమెరికా అంచున రష్యా శాశ్వత సహచరుడిగా నిలుస్తుంది. భవిష్యత్తులో చరిత్రకారులు ఈ యుగాన్ని గురించి రాస్తే ఒక్కడే చెబుతారు, ఇది భారత్ కేవలం నిర్ణయాలు తీసుకొని కాలం కాదు, ప్రపంచ దిశను మార్చిన కాలం. ముందు చూస్తే ఈ భారత్-అమెరికా రష్యా త్రిమూర్తుల సమీకరణం చాలా ఆసక్తికర మలుపులు తిరగబోతోంది. ఇప్పుడు చమురు వివాదంలా కనిపించే ఈ ఆట నిజానికి ఒక పెద్ద భౌగోళిక రాజకీయ ఆటకు తొలి సన్నివేశం. ముందుగా భారత్ ఇప్పుడు శక్తి ఆధారిత కేంద్రంగా మారబోతోంది. రష్యా నుంచి సరసమైన చమురు కొని భారత్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ దాన్ని రిఫైన్ చేసి ప్రపంచానికి అమ్మి లాభాలు ఆర్జిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి పునర్వినియోగ కేంద్రంగా మారొచ్చు. అంటే చమురు, గ్యాస్ వ్యాపారంలో కొత్త గుండె. ఇది అమెరికాకు లోతుగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ పాత్ర గల్ఫ్ దేశాలు, అమెరికా చేతుల్లో ఉంది. రెండోది, రష్యా భారత్ను కేవలం కొనుగోలుదారుగా కాక దీర్ఘకాల సహచరుడిగా చూస్తుంది. రాబోయే సంవత్సరాల్లో రష్యా, భారత్ కలిసి చమురు పైప్లైన్ ప్రాజెక్ట్ లేదా కొత్త చెల్లింపు వ్యవస్థను ప్రారంభించొచ్చు, డాలర్పై ఆధారపడటం తగ్గించడానికి. ఇది జరిగితే రష్యా-భారత్ సంబంధం మరింత గాఢమే, వ్యూహాత్మకంగా బలపడుతుంది. ఈ కథలో ఒక్కటి స్పష్టం, ఇది కేవలం చమురు గురించిన ఆట కాదు. ఇది భవిష్యత్తు శక్తి రాజకీయాలు, రక్షణ సహకారం, ప్రపంచ సమతుల్యతను నిర్ణయించే ఒక పెద్ద ఆట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్